జనసేన ఏమో అక్కడేమో బీజేపీతో, ఇక్కడేమో టీడీపీతో. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని ఒక సినిమా టైటిల్ లాగా. పొద్దున పూటేమో బీజేపీతో, రాత్రి పూటేమో టీడీపీతో. ఇప్పుడేమో అఫీషియల్ గానే వీళ్ళతోనేమో పొత్తుందంటారు, మళ్ళీ వీళ్ళతోనేమో మేము కలిసి వెళ్దామంటారు. అంటే వీళ్ళతో ఉన్నామంటారు, మళ్ళీ వీళ్ళతో కూడా ఉన్నామంటారు. బట్ ఈ ముగ్గురు మాత్రం కలిసి లేవని చెప్తారు. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇది ఏపీలో రాజకీయాలు అయితే. అంటే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కొన్ని రోజులు కూడా వాళ్ళు తెలంగాణ బీజేపీ జనసేనతో వెళ్తున్నాం, జనసేనతో పొత్తులు అని చెప్పి ఎక్కడ ప్రకటించాల. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినటువంటి నేపథ్యాలు, ఈ నేపథ్యాల దాంట్లో తెలంగాణలో టీడీపీకి సంబంధించి ఇది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి జైల్లో వెళ్ళి కలిసి మేము ఆంధ్రాలో కలిసి వెళ్తున్నామని చెప్పారు. ఆంధ్రాలోనేమో తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తాయి, తెలంగాణలోనేమో జనసేన బీజేపీ కలిసి వెళ్తాయి. మరి ఇక్కడేమో తెలుగుదేశం పోటీ చేయట్లేదని చెప్పి అనౌన్స్ చేసింది. చేసినటువంటి సందర్భంలో వీళ్ళే మరి ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ మాకు సహకరిస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్న బీజేపీకి మద్దతు ఇస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఎక్కడక్కడ పవన్ కళ్యాణ్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ అడిగిన దాఖలాలు లేవు, తెలుగుదేశం చెప్పినటువంటి దాఖలాలు లేవు. అంటే మరి ఇవన్నీ చూస్తుంటే అసలు ఏంటి ఇది కన్ఫ్యూజన్. అంటే ఇట్లాంటి రాజకీయాలు ఎప్పుడన్నా మనం చూసామా? ఎక్కడన్నా పొత్తు ధర్మం అంటే ఎట్లుంటది? సరే, ఆంధ్రాలో వీళ్ళు పొత్తు ధర్మంలో ఉన్నారు, ఏదన్నా కలిసి ప్రోగ్రాములు చేశారా? ఏడేం పొత్తుతో ఉన్నామంటారు బీజేపీతో, ఇక్కడ తెలుగుదేశంతో కలిసి వెళ్తా ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశంతో ఒక ఊర్లో పంచుకుంటారు, ఇంకో ఊర్లో బీజేపీతో పంచుకుంటారు. ఇదేంటి అంటే అదంతే అంటే మీరెవరు క్వశ్చన్ చేయడానికి అంటారు. సరే, మేము క్వశ్చన్ చేయాలి, మీకన్నా నైతికత ఉందంటే అసలు మీరెవరు, మేము ఎవరితో పొత్తులో వెళ్తే మీకేంటి, మీ వైసీపీ వాళ్ళకి వచ్చిన నష్టం ఏంది, మీరెందుకు భయపడుతున్నారని చెప్పి ఉల్టా మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు. నేనేమంటున్నాను, రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీగా మీరున్నప్పుడు ఇక్కడ నైతికత అనైతికత అనే అంశాలు వచ్చినప్పుడు ఎస్, మీరు పొత్తు పెట్టుకోవడానికి ఎవరు కూడా తప్పంటలా. మీరు బీజేపీతో కలిసి వెళ్తారా, కమ్యూనిస్టులతో కలిసి వెళ్తారా? 2014లో బీజేపీ తెలుగుదేశం వెళ్ళారు, 2019 వచ్చేటప్పటికి సిపిఐ సిపిఎం బీఎస్పీతో వెళ్ళారు, అది పోయింది. మళ్ళీ దాని తర్వాత బీజేపీ, మళ్ళీ ఇప్పుడు టీడీపీ. ఎట్లయినా వెళ్ళండి, దాన్ని ఎవరు కాదంటారు. ఎందుకు వెళ్తున్నాం, వెళ్ళటానికి గల అంశాలు ఏంటి, వెళ్ళినప్పుడన్నా దాన్ని కరెక్ట్ గా చేసుకుంటున్నారా లేదా? ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మీద